మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, మీరు ఈ వీడియోలో చాలా అద్భుతమైన సందేశాన్ని తెలుసుకోబోతున్నారు. మిత్రులారా, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది. మిత్రులారా, మీరు ఒకసారి డబ్బును ఇన్వెస్ట్మెంట్ చేయడం కనుక అర్థం చేసుకుంటే డబ్బు ఎలా సేవ్ చేయాలో మీకు అర్థమవుతుందనే విషయంలో ఈ వీడియో ఉంటుంది. మిత్రులారా, వన్స్ యూ అండర్స్టాండ్ ఇన్వెస్టింగ్ యూ అండర్స్టాండింగ్ మనీ అనే విషయంలో ఈ వీడియో ఉండబోతుంది. మిత్రులారా, ఈరోజు చాలా అద్భుతమైన విషయం మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది చాలా పవర్ఫుల్. మిత్రులారా, ఒకసారి కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం అర్థం చేసుకుంటే మనీని పూర్తిగా అర్థం చేసుకున్నట్లు లెక్క. మిత్రులారా, చాలామంది డబ్బు సంపాదించడం నేర్చుకుంటారు, కానీ డబ్బు పెంచుకోవడం నేర్చుకోరు. డబ్బు ఎలా పెరగాలో దాని గురించి ఎక్కువ మంది తెలుసుకోలేరు. అందుకే మిత్రులారా, చాలామంది జీవితం పని చేస్తారు, కానీ డబ్బు వాళ్ళ కోసం పని చేయదు. మిత్రులారా, ఎప్పుడు కూడా మీరు ధనవంతులు కావాలంటే డబ్బు మీకోసం పనిచేసేలా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. అసలు మనీ అంటే ఏమిటి? మనలో చాలామందికి మనీ అంటే సాలరీ అని, ఇన్కమ్ అని, క్యాష్ అని తెలుసు. కానీ నిజంగా మనీ అంటే ఏమిటి అంటే మిత్రులారా, ఒక నెంబర్ 1 టూల్. మిత్రులారా, మనీ అంటే ఒక నెంబర్ 1 టూల్. మిత్రులారా, అది మీకు ఫ్రీడమ్ ఇవ్వగలదు. మీ దగ్గర డబ్బు ఉన్నదనుకోండి, అది మీకు ఫ్రీడమ్ ఇవ్వగలడు. లేకపోతే ఒక బానిసగా మనం మార్చగలదు డబ్బు. దానికి అంత శక్తి ఉంటుంది. మిత్రులారా, మీరు మనీని కంట్రోల్ చేస్తున్నారా లేదా మనీ మిమ్మల్ని కంట్రోల్ చేస్తుందా అనేది ఇక్కడ ప్రశ్న. మిత్రులారా, మీ జీవితాన్ని డబ్బు నిర్ణయిస్తుంది. అందుకోసమని డబ్బును ఇన్వెస్ట్మెంట్ చేయడం మీరు నేర్చుకుంటే డబ్బు గురించి మీరు తెలుసుకున్నట్టే లెక్క. మిత్రులారా, అలాగే ఇన్కమ్ వర్సెస్ వెల్త్ గురించి చూసినట్లయితే చాలామంది ఇన్కమ్ సంపాదిస్తారండి, చాలామంది డబ్బు సంపాదిస్తారు, కానీ వెల్త్ని క్రియేట్ చేయడం నేర్చుకోరు. మిత్రులారా, ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు మీరు పని చేస్తే వచ్చే డబ్బు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఇన్కమ్ అంటే మీరు పని చేస్తే వచ్చే డబ్బు మాత్రమే. వెల్త్ ఈజ్ ఈక్వల్ టు మీరు పని చేయకపోయినా వచ్చే డబ్బును వెల్త్ అంటారు. మిత్రులారా, ఉదాహరణకు మీరు పని చేస్తే మీ ఇన్కమ్ ఆగిపోతుంది, మీరు పని ఆపేస్తే మీ ఇన్కమ్ ఆగిపోతుందండి. మీరు ఒక జాబ్ చేస్తున్నారనుకోండి, జాబ్ ఆపేశారనుకోండి, మీ ఇన్కమ్ కూడా ఆగిపోతుంది. కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే, మీ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మీ వెల్త్ పెరుగుతుంది. మీరు పని చేయకపోయినా, మీరు నిద్రపోయినా కూడా మీ ఇన్కమ్ పెరుగుతుందా ఉంటుంది. మిత్రులారా, అందుకోసమని వారెన్ బఫెట్ లాంటి పెద్ద బిలియనీర్ అంటాడు, మీరు నిద్రపోతున్నా కూడా మీ ఇన్కమ్ డెవలప్ అయ్యేలా చూసుకోండి అని చెప్పేసి అంటాడు. మిత్రులారా, అందుకోసమని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మిత్రులారా, అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటి? ఇన్వెస్ట్మెంట్ అంటే ఈరోజు మీకు కొంత మనీ పెట్టి కొంత డబ్బు పెట్టారు, ఇన్వెస్ట్మెంట్ చేశారు. రేపు ఎక్కువ మనీ సంపాదించడమే, అది ఎక్కువగా వచ్చింది, దానికి పొందడమే ఇన్వెస్ట్మెంట్ అంటారు. మిత్రులారా, అయితే ఇది గ్యాంబ్లింగ్ లాగా చూడకూడదు. ఇది గ్యాంబ్లింగ్ కాదు, ఇది లాటరీ టికెట్ లాగా చూడకూడదు. మిత్రులారా, ఇది ఒక గేమ్, పేషెన్సీ గేమ్ అని గుర్తుపెట్టుకోండి. మీ ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ద్వారా మాత్రమే మీ డబ్బు పెరుగుతుందని గుర్తుపెట్టుకోండి. టైం ప్లస్ డిసిప్లిన్ ప్లస్ నాలెడ్జ్, ఈ 3 మీ డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని చెప్తుంది. మిత్రులారా, చాలామంది త్వరగా డబ్బు సంపాదించాలని చూస్తారు, అందుకే చాలామంది నష్టపోతూ ఉంటారు. మిత్రులారా, అందుకోసమని మీరు డబ్బు ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు దానికి టైంని జోడించండి, డిసిప్లిన్ ఫాలో అవ్వండి, నాలెడ్జ్ని కూడా పెంపొందించుకోండి. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఎక్కడ డబ్బులు పెడితే బాగుంటుంది అని. మిత్రులారా, మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు కాంపౌండింగ్ యొక్క శక్తిని తెలుసుకోండి. అవును మిత్రులారా, ఇది ప్రపంచంలోనే 8వ వింత అంటారు. కాంపౌండింగ్ అంటే ఇది కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటే ప్రపంచంలోనే 8వ వింత అని అంటారు. మిత్రులారా, దాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే మీరు పెట్టిన సంపాదన, మీరు పెట్టిన మనీ ఏదైతే ఉందో దాని మీద వచ్చే ప్రాఫిట్, ఆ ప్రాఫిట్ మళ్ళీ మనీ అవుతుంది. మిత్రులారా, ఆ మళ్ళీ ప్రాఫిట్ ఇస్తుంది. ఉదాహరణకి మీరు 10,000 ఇన్వెస్ట్మెంట్ చేశారు, 10% రిటర్న్ వస్తే 11,000 అవుతుంది కదా. మళ్ళీ 10% అంటే 12,100 అవుతుంది. మిత్రులారా, మళ్ళీ 10% కనుక మీకు వస్తే 12,100 అవుతుంది కదా. ఇలా చిన్నగా మొదలై పెద్దగా మారుతుంది. మిత్రులారా, దీన్ని కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటారు. టైం మీ బిగ్గెస్ట్ అసెట్ అని గుర్తుపెట్టుకోండి. మీరు డబ్బును ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు టైం అనేది మీ బిగ్గెస్ట్ అసెట్ అని గుర్తుపెట్టుకోండి. మిత్రులారా, రిచ్ పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, రిచ్ పీపుల్ ఇలా ఆలోచిస్తారంట, మీరు కూడా అలాగే ఆలోచించండి. హౌ కెన్ మనీ వర్క్ ఫర్ మీ, డబ్బు నా కోసం ఎలా పనిచేస్తుందని ఆలోచిస్తూ ఉంటారు. మిత్రులారా, వేర్ షుడ్ ఐ ఇన్వెస్ట్, నేను ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆలోచిస్తారంట. మిత్రులారా, హౌ కెన్ ఐ గ్రో మై ఎసెట్స్, నా సంపాదన, నా ఎసెట్స్ అన్నీ కూడా ఎలా గ్రో అవుతాయి, నేను ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని ఆలోచిస్తారంట. మిత్రులారా, కానీ పూర్ మైండ్ సెట్ ఎలా ఆలోచిస్తారంటే, పూర్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే మిత్రులారా, హౌ కెన్ ఐ ఎర్న్ మోర్ మనీ అండ్ సాలరీ, నా సాలరీలో డబ్బును ఎలా పెంచుకోవాలి, నా సాలరీ ఎలా పెంచాలి అని ఆలోచిస్తారంట. మిత్రులారా, కానీ
ఈఎంఐని ఎలా పే చేయాలని ఆలోచిస్తారంట. డిఫరెన్స్ ఏంటంటే మైండ్ సెట్లోనే ఉందని గుర్తుపెట్టుకోండి. ప్రాక్టికల్ ఇన్వెస్టింగ్ టిప్స్ ఏంటంటే మిత్రులారా, మీరు ఎలా మొదలు పెట్టాలి, అసలు ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా మొదలు పెట్టాలంటే మీరు ఒక చిన్న అమౌంట్తో మొదలు పెట్టండి. మీరు ఎస్ఐపి చేయండి, అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు. మీరు 100, 200, 500 నుండి కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయొచ్చు. సిస్టమేటిక్ ప్లాన్లో, మ్యూచువల్ ఫండ్లో లాంగ్ టైం ఫోకస్ పెట్టండి, లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయండి. రోజుకు నెలకి మీరు 500 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా అది లాంగ్ టైం పెట్టేలా చూడండి. ఎమోషన్స్ని కంట్రోల్ చేయండి, అంటే మీ అవసరాలని, మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోండి. మీ యొక్క లర్నింగ్ ఆపొద్దు మిత్రులారా. మీరు స్కిల్స్ని నేర్చుకోవడం, డబ్బు విషయంలో లర్నింగ్ చేయడం ఆపొద్దండి. ఎప్పుడు కూడా లర్నింగ్ చేయడం ఆపొద్దు మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. మీరు మొదలు పెట్టడం చాలా ముఖ్యమని గుర్తుపెట్టుకోండి. మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది మొదలు పెట్టడం చాలా ముఖ్యమని గుర్తుపెట్టుకోండి. పర్ఫెక్ట్ టైం కోసం వేచి ఎప్పుడు ఉండకండి. నాకు ఇప్పుడు వస్తుందో, నెక్స్ట్ మంత్ చేస్తాను, నెక్స్ట్ మంత్ చేస్తాను అని ఆలోచించకుండా మీరు పర్ఫెక్ట్ టైం వేచి చూడడం ఆపేసి మొదలు పెట్టడం నేర్చుకోండి మిత్రులారా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు మనీ కోసం పనిచేస్తే మీరు ఎప్పటికీ బిజీగానే ఉంటారు, కానీ డబ్బు సంపాదించలేరు. కానీ మిత్రులారా, మనీ మీకోసం పనిచేస్తే మీరు ఫ్రీగా ఇన్వెస్టింగ్ నేర్చుకోవడం అంటే ఇదే మిత్రులారా. మనీ మీకోసం పనిచేస్తేనే మీరు ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీ బిజినెస్ కూడా తగ్గుతుంది, మీ స్ట్రెస్ కూడా తగ్గుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ నేర్చుకోవడం అంటే ఇదే మిత్రులారా. ఇన్వెస్ట్మెంట్ నేర్చుకోవడం అంటే మీ జీవితాన్ని మార్చుకోవడం అనే సత్యాన్ని తెలుసుకోండి. అందుకోసం మిత్రులారా, మీరు ఈరోజే ఒక మంచి నిర్ణయం తీసుకోండి. నేను సంపాదించే వ్యక్తి కాదు, నేను సంపద సృష్టించే వ్యక్తిని అని నిర్ణయం తీసుకోండి మిత్రులారా. వన్స్ యూ అండర్స్టాండింగ్ ఇన్వెస్టింగ్ యూ స్టాప్ చేసింగ్ మనీ. మిత్రులారా గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మీరు ఒకసారి డబ్బును ఇన్వెస్ట్మెంట్ చేయడం కనుక మీరు నేర్చుకుంటే మీరు డబ్బును సేవ్ చేయడం ఆపేస్తారు, దాని వెనకాల పడి పరిగెట్టడం ఆపేస్తారు మిత్రులారా. అది గుర్తుపెట్టుకోండి. మీరు మనీ స్టార్ట్ అనేది చేసింగ్ కాదు మిత్రులారా. మీ దగ్గర డబ్బు ఉండాలి అంటే అది మీరు చేసింగ్ ద్వారా డబ్బు ఎప్పటికీ మీ దగ్గర రాదని గుర్తుపెట్టుకోండి. డబ్బు ఎప్పుడు కూడా చేజింగ్ చేయడం ద్వారా డబ్బు రాదు మిత్రులారా. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక సిస్టమేటిక్ డబ్బు సంపాదించడం నేర్చుకొని ఒక సిస్టమేటిక్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మాత్రమే మీ యొక్క డబ్బుగా మారుతుందని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని మన పెద్దలు చెప్తూ ఉంటారు, డబ్బును సృష్టిస్తుందని. ఆ డబ్బును సృష్టించే విధానాలు మీరు నేర్చుకొని ఆ విధానంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి అలా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయండి మిత్రులారా. ధన్యవాదాలు.